మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్లు నెరవేరకపోతే సెప్టెంబర్ 1వ తేదీ నుండి నిరవధిక సమ్మె చేస్తాం ఏఐటీసీ నాయకులు వెన్న మహేష్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో గత 2 రోజులుగా నిరాహార దీక్షల నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీగా కలెక్టరేట్ వరకు చేరుకుని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీసీ నాయకులు వెన్న మహేష్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్లో ఉన్న బకాయిలు బిల్లులు చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని, మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్లు నెరవేరకపోతే సెప్టెంబర్ 1వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు చేస్తామని అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, ఏఐటీసీ. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, ఏఐటీసీ. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, ఏఐటీసీ. ఆపితే వాళ్ళకు పత్రాలు ఇస్తారు, మెచ్చుకుంటారు ప్రభుత్వం. ఎందుకు మెచ్చుకుంటారంటే వాళ్ళకి ఇంకా వేరే పనులు ఉన్నాయి, సంక్షేమ పథకాలు ఉంటాయి, వాటికి పైసలు ఇవ్వాలి, ఇంకేముంటాయి, ఉద్యోగులకు జీతాలు, వాళ్ళకి జీతం నెలలో పడుతుంది. కిందికి వెళ్ళి పెడితే అటెండర్, స్వీపర్ నుంచి వెళ్ళి పెడితే గవర్నమెంట్ ఉద్యోగులకు, స్వీపర్ నుంచి వెళ్ళి పెడితే కలెక్టర్ వరకు నెల జీతాలు పడుతుంది. మనకు పడదు. మనకు ఎందుకు పడాలంటే ప్రభుత్వం తరఫున మనకు గుర్తింపు లేదు, అసలు మనకు గుర్తింపే లేదు. స్కీమ్ వర్కర్లుగా మనం గుర్తిస్తారు. స్కీమ్ అంటే ఏంటిది? అదొక సంక్షేమ పథకంలో ఒక భాగము. అందులో మనకు గుర్తించి మనమే ఇది వాళ్ళు మెనూ పెడతారు. వాళ్ళ ఇంట్లో మరి ఎవరు అధికారులు కానీ, వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, కనీసం వార్డు మెంబర్ కూడా, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ వాళ్ళ ఇంట్లో పిల్లలకు 10 రూపాయలకు 5 రూపాయలకు అన్నం పెడతారు. దొరుకుతుందా? ఉప్పు, పప్పు అని ఇవన్నీ వాళ్ళు మనం పెట్టుకుంటారు, కోడిగుడ్డు పెట్టుకుంటారు, దానికి 10 రూపాయలు పెడతారు. 6 రూపాయలు ఎంత ఉంటుందమ్మా? ప్రైమరీ ఎడ్యుకేషన్కి ఎంత? 6 రూపాయలు. 6 రూపాయలు. హై స్కూల్కు 8 రూపాయలు. 8 రూపాయలు ఒక వ్యక్తికి ఒకరోజు భోజనం పెట్టచ్చా? అది ప్రాక్టికల్గా సాధ్యం కాని అంశం. అది పెట్టుమని అంటూ న్యూట్రిషన్ ఫుడ్ అంటారు, మననేమో చేస్తారు. మనకు కొంచెం అటు ఇటు చేస్తే ఏం చేస్తారు? పత్రికలలో పెద్ద పెద్ద రాస్తారు. ఇక అంటే సమాజంలో మనల్ని ఏం చేస్తారో విలన్లు చేస్తారు, మనము సమాజంలో దుర్మార్గులను చేస్తారు. మనం అంటే ఇది ఒక రకంగా ఎట్లా అంటే మనను వెట్టి సాగిరి అన్నట్టు. ఇది బానిస సమాజం, రాజరికంలో బానిసలు ఎట్లున్నారో అంతకన్నా ముందు ఆ రకంగా బానిసలుగానే ఉన్నాం మనం. అంటే కష్టమే ఉన్నది, మనం కష్టపడుతున్నాము. మన కష్టం ద్వారా పిల్లలకు అన్నం పోతుంది. మన ఇది తాలిబొట్టు లేదంటే ఇది ఏమంటే పుస్తకాలు తీసుకెళ్తే మనం వండితే ఆ పిల్లలకి అన్నం వస్తుంది. అసలు వాళ్ళకి ప్రభుత్వానికి స్పోనే ఉండేది. ఇంకా వాళ్ళు అధికారాన్ని మెచ్చుకుంటారంటే మీరు అర్థం చేసుకోవాలి మన పరిస్థితి ఎట్లుందని. నేను నిజం చెప్తాను. నేను 2 నెలలు 3 నెలలు బిల్లు రాదంటే వీళ్ళు బిల్లు రాయరు. ఆ కలెక్టర్ చెప్తాడు, డిఓ ఆగవాళ్ళు ఆ బిల్లు రాదు, ఇప్పుడేమిందా, ఇంకా వేరే సంక్షేమ పథకాలు రిలీజ్ చేయాలి. సంక్షేమ పథకాలు ఉంటే వాటికి రిలీజ్ చేయాలి. ప్రభుత్వం మరి ఇప్పుడు మన జిల్లాలో జీతాలు అంటే పైసలు ఖజానాలో ఆపండి, అంగన్వాడీ ఆపండి, స్కీమ్ అందరూ ఆపండి, ఆగలేదు. మన బతుకులు చిన్నయని వాళ్ళు మన చిన్న చూపు ఇస్తారు. బతుకులు చిన్నయని చిన్న చూపు చూసినా మన కట్టలు లేకుండా ఆ పిల్లలకు అన్నం రాదనే విషయం మనకు గుర్తు చేస్తట్టు చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం? ఏఐటీసీ జిందాబాద్ అన్నాము, జెండా పట్టుకున్నాం. దీనికి పరిమితం కాదు. జెండా పట్టుకున్నాము, వచ్చినాం, కొట్లాడినాం, అయిపోయింది. ఆ కొట్లాడు అనేది నిరంతరం ఉండాలి, ఎప్పుడు ఉండాలి. ఆ సోకు అదేంటే సోయి అంటారు, ఆ సోయిలో ఉండాలి మనం. ఆ సోయిలో లేకపోతే ఇల్లు మనం